లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1960వ సంవత్సరం నవంబర్ 16వ తేదీన చేసిన ప్రసంగము. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనము. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన్నడిగెను. అతడు పరిగెత్తుకుని వచ్చి దారి ప్రక్కన మోకాళ్ళూనాడు. అతడు ఒక పరిసయ్యుడై ఉంటాడు. పరిసయ్యులు రోషము గల ప్రజలు. దేవుని రాజ్యము ఉన్నది అని వారు ఎల్లప్పుడూ నిరీక్షించేవారు. వారిలో తప్పులున్నవి కానీ రానున్న మెస్సియాలో వారు విశ్వాసముంచారు. ఆత్మ నిత్యము జీవించును అనే విషయాన్ని కూడా వారు నమ్ముతారు. మరణం తరువాత తీర్పు ఉండునని వారు నమ్ముతారు. యూదుల్లో చాలా తెగలున్నాయి. సున్నతిని గూర్చి చాలా ప్రత్యేకత గల తెగ యూదుల్లో ఉన్నది. పడిపోవు పరిసయ్యులు అని పిలువబడు మరి ఒక తెగ ఉన్నారు. వారు క్రిందకు మాత్రమే చూచుటకు అలవాటు పడినవారు. వారు నడుచుచూ పడుచుండెడివారు. ఒక స్త్రీని చూడకుండానట్లు కండ్లు మూసుకునే మూడవ తెగ ఉన్నది. అందువలన వారు నడుచున్నప్పుడు ఏదో ఒక దానికి తగిలి తమను తాము గాయపరుచుకొనుచుంటారు. దాన్ని బట్టి వారు గౌరవించబడినారు. ఇంకా ఏమున్నది అని పిలువబడు మరి ఒక తెగ ఉన్నది. వారు ఎల్లప్పుడూ చేయుటకు ఏమైనా ఉన్నదా అని తెలుసుకొనగోరువారు. బహుశా ఈ మనిషి ఈ తెగకు చెందినవాడై ఉంటాడు. ఈ ధనవంతుడు దేవుని ఆజ్ఞలన్నింటికీ విధేయుడైనట్లు అతడు భావించాడు. ఇంతకంటే ఇంకా ఏం చేయాలి అని అతడు తెలుసుకోగోరాడు. ప్రజల్లోనికి దేవుని వెలుగు రాకముందు వారు తమను తాము మంచివారు అనుకుంటారు. ఇతడు ఎంతవరకు ధర్మశాస్త్రమునకు విధేయుడయ్యాడో యేసు ఎరిగి ఉన్నాడు. పరిసయ్యులు గొప్పగా నటించువారు. నిజమైన దేవుని బిడ్డలు విధేయతలో యేసు ప్రమాణం మేరకు రాలేదని ఎల్లప్పుడూ దుఃఖపడుచుంటారు. వారు ఒక విరిగిన ఆత్మను కలిగి ఉంటారు. ఒక విరిగిన ఆత్మ లేని మనిషి ఒక వ్యక్తిని లేక ఒక జనాంగమును నడిపించుటకు అర్హత లేనివాడు. పరిశుద్ధుడైన పౌలు యేసును కలవకముందు తనలో తాను ఏ తప్పును చూడలేదు. ఒక విరిగిన ఆత్మ లేకుండా నీవెక్కడైనా ఒక నాయకునిగా ఉండకూడదు. నీ ఎవరికీ బోధించవద్దు. దేవుని ముందు నీవెంతో అయోగ్యునిగా భావించుకున్నంత వరకు ఎవరిని నడిపించవద్దు. వెళ్ళి నీ ఆస్తిని ఇతరులకివ్వు అని యేసు చెప్పాడు. ఒక పరిసయ్యుడు ఇతరులను గూర్చి ఎన్నడూ ఆలోచించడు. ఇతరుల యొక్క భౌతిక అవసరతలను గూర్చి ఒక పరిసయ్యుడు ఆలోచించడు. అతడు తనను గూర్చియే ఆలోచించగలడు. అతడు ఉపవాసం ఉన్నట్లయితే దాన్ని గూర్చి ఎంతో తలస్తూ తాను ఉపవాసమును ఆచరించుట ప్రజలు తెలుసుకొనవలనని కోరుచుంటాడు. పరిసయ్యులను గూర్చి అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే అని మత్తయి సువార్త 23వ అధ్యాయం 24వ వచనంలో యేసు చెప్పాడు. యేసు పరిసయ్యులను సహించాడు. వారు సమూహమును సరిగా నడిపించలేరు. ఒక విరిగిన ఆత్మ లేకుండా ఏ మనిషి ఒక సమూహమును నిజముగా నడిపించలేడు. ఒక నిజమైన నాయకుడు ఎల్లప్పుడూ హృదయములో దుఃఖించువాడు. చాలా సంతృప్తి చెంది ప్రశాంతంగానున్న బోధకుని ఒకనాడు నేను కలిశాను. అతడు దేవునితో సరిగా లేడు. అతని పాపమును బట్టి అతని భార్య ముందుగా చనిపోయింది. పాపము చేయుటకు మనం భయపడాలి. యేసు యొక్క సలహాను విని ఈ ధనవంతుడు ఆయన నుండి తొలగి ప్రక్కకు వెళ్ళాడు. అతడెక్కడ వెలుగును పొందగలడు? అతడు చాలా గర్విష్టి. మనము పాపులమని ఎరిగినప్పుడు మాత్రమే మనకొక రక్షకుడు అవసరమై ఉన్నాడు. ఈ మనిషి తాను ఒక పాపి అని ఎరిగి ఉండలేదు. కాబట్టి అతడు యేసు నుండి ప్రక్కకు వెళ్ళాడు. మనము క్రీస్తుని గూర్చి ఎక్కువగా ఆకలి కలిగి ఉన్నప్పుడు మరియు ఆయన్ను ఎంతో ఎక్కువగా తెలుసుకొనవలసి ఉన్నది అని భావించుట ఒక ధన్యకరమైన స్థితి. అప్పుడు మనము సరైన మార్గంలో ఉన్నామని దాని అర్థము. నేనెక్కడికి వెళ్ళాలి? నీవే కదా నిత్య జీవపు మాటలు గలవాడవు అని పేతురు యేసుతో చెప్పాడు. వారి కార్యాలయాల్లో మరియు ఇంటిలో వారి విధులను బాగుగా చేయు ప్రజలు కొందరున్నారు. అది చాలును అని వారు తలస్తుంటారు. వారు దేవుని గూర్చిన అవసరతను చూడరు. విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము.
ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎక్కడ పాపము చూచినను నీవు నిట్టూర్పు చెంది ఆ ప్రజల కొరకు దేవుని ప్రార్థించవలసి ఉన్నావు. దేవుని భయము లేని నీ బంధువుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించు.